వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వాలంటీర్గా పనిచేయడం ఆమె పాలిట శాపమయ్యింది. వెంటాడి కొట్టినటువంటి సంఘటన ధర్మవరంలో చోటు చేసుకుంది. విషయం ఏంటంటే ధర్మవరం పట్టణం లక్ష్మీనగర్ బండగుంత దగ్గర పద్మ కల్పన నివాసం ఉంటున్నారు. ఇంటికి ఎదురుగా ఉన్న కంప చెట్ల దగ్గర ఇళ్లలోకి కంప చెట్లు ఉన్నాయట. దానివల్ల ఇళ్లలోకి పాములు వస్తున్నాయి. వాటిని తొలగించాలని మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో మున్సిపల్ సిబ్బంది సోమవారం కంప చెట్లు తొలగించేందుకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న 34వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుకూరు బీబీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాలంటీర్గా పనిచేశారు. వాళ్ళు చెప్తే కంప చెట్లు ఎట్లా తొలగిస్తారంటూ మున్సిపల్ సిబ్బంది మీద దౌర్జన్యం చేశారు. దాంతో పాటుగా టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ ముత్తుకూరు బీబీకి మధ్య వాళ్ళకి వాగ్వివాదం చోటు చేసుకుంది. బీబీ వాళ్ళిద్దరి మీద చేయి చేసుకున్నారు. అయితే వాళ్ళిద్దరూ దళిత మహిళలు. దీన్ని అవమానంగా భావించిన బీబీ దానికి వీళ్ళు రివర్స్లో ప్రతిఘటించారు. దీంతో బీబీ తన సోదరుడైన నాగూర్ హుస్సేన్కి చెప్పడంతో అతను అనుచరగణంతో దళిత మహిళలను ఇష్టానుసారం చితకబాదారు. మహిళల ఛాతీ తల మీద దాడి చేశారు. కొట్టద్దంటూ కాళ్ళు పట్టుకున్నా వేడుకున్నా కనికరించలేదు అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. నాగూర్ హుస్సేన్ గతంలో నేరచరితుడు కావడంతో మహిళలు హాహాకారాలు విన్న స్థానికులు కూడా వాళ్ళని కొడతంటే పట్టించుకోలేదు. ఈవెన్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోలేదు. దీంతో ఇప్పుడు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం అన్నటువంటిది. దీంట్లో సార్ మేము దళిత మహిళలను ఇంటి ముందు కంప చెట్లు తొలగించమని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు చెప్పుకోలేని రీతిలో కులం పేరుతో తిడుతూ ఇష్టానుసారం చిత్రవధ చేసి కొట్టారు. పోలీసులు చెబితే ఎవరూ పట్టించుకోలేదు. మేము సాధారణ మహిళలను భవిష్యత్తులో మమ్మల్ని బతకనిస్తారని నమ్మకం లేదు. ఖచ్చితంగా చంపేస్తారు, దయ ఉంచి కాపాడండి అన్నట్టు ధర్మవరం ఎమ్మెల్యే మంత్రి సత్యకుమార్ యాదవ్కి టీడీపీ ఇన్ఛార్జి నియోజకవర్గ ఇన్ఛార్జి పట్టాల శ్రీరామ్కి సెల్ఫీ వీడియో ద్వారా వేడుకుంటూ బాధితులు పెట్టినటువంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.